మన వల్లే రైల్వే కాలనీ 21st రిలీజ్ ప్రమోషన్ ఎర్రకొట్టాలి. హాయ్ జీవి గారు, మీరేంటి ఏంటి ఇక్కడ ట్రైన్ స్టాప్ అయింటే వచ్చా, ఏంటి సంగతి అని? వల్లే రైల్వే కాలనీ సినిమా ప్రమోషన్స్ అండి. అవును. సో కొత్తగా ఉంటుంది, అంటే సినిమా కాలనీలో జరుగుతుంది, వల్లే రైల్వే కాలనీలో జరుగుతుంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ సెటప్లో ఇలాగ ప్రమోషన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసాం. ఓకే, గుడ్. సో ఫస్ట్ టైం మీరు రైల్వే బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా చేయటం? అవునండి. అండ్ ఫస్ట్ టైం నేను పారానార్మల్ కాదు కదండి, ఇది ఇట్స్ లైక్ మోర్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో ఇప్పటివరకు నేను ఎప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ కూడా చేయలేదు. సో దిస్ విల్ బి మై ఫస్ట్ ఎవర్ థ్రిల్లర్ అండి. రైట్. మై 64 ఫిల్మ్స్ కెరియర్లో అంటే దిస్ ఇస్ వన్ జానర్ ఐ నెవర్ టచ్డ్ అండి. అంటే ఆల్వేస్ వాంటెడ్ టు, బట్ ఐ డెంట్ గెట్ అ రైట్ స్క్రిప్ట్ అండి. మీరు యూఆర్ ఎ టెరిఫిక్ కామెడీ యాక్టర్. ఈయన కూడా కామెడీ, మీరేమో సీరియస్ థ్రిల్లర్లో హీరోగా చేస్తున్నారు, ఈయన కూడా ప్రాపర్ విలన్లా చేస్తున్నారు. అవునండి. జీవన్ గారు, ఇదే క్వశ్చన్ 10 years బ్యాక్ జీవి గారు ఏమడిగారు తెలుసు నన్ను, ఎప్పుడు కామెడీ చేస్తారంటే సీరియస్ సినిమాలు చేయరని అడిగారు. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తే కామెడీ సినిమాలు చేయట్లేదని అడుగుతున్నారు. ఐ థింక్ దట్స్ అ చేంజ్ కదా సార్. అంటే ఒక యాక్టర్కి అంటే వర్స్టాలిటీ అన్నది చాలా ముఖ్యం అండి. ఇప్పుడు జీవన్ గారు అన్నారు, ఆయన అంత బాగా కామెడీ చేస్తారో తెలుసు, బట్ అదే సేమ్ టైం ఆయనలో తెలియని విలనిజం కూడా ఉందండి. సో అలాంటి అంటే అసలు యాక్టర్గా మనకు అది ఎప్పుడు మనకి రాని క్యారెక్టర్స్ ఉంటే ఛాలెంజింగ్గా ఉంటాయండి. సో పర్ఫార్మర్గా విల్ క్రేవ్ ఫర్ దాట్. కొత్త జనరేషన్ వస్తుంది, చిన్న చిన్న పిల్లలు కామెడీ చేసుకుని ఫేమస్ అయిపోయి సినిమాల్లోకి వచ్చేసేసి హీరోలు అయిపోయి, లిటిల్ ఆర్ట్స్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. మన కళ్ళ ముందు కష్టపడ్డాడు అబ్బాయి, బాగా కష్టపడ్డాడు. అండ్ ఇప్పటి నుంచో చిన్న కంటెంట్ మేకర్ నుంచి క్రేజ్ తెచ్చేసేసుకొని వచ్చేస్తున్నారు. మీరు పెద్ద డైరెక్టర్ కొడుకయిండి ఏదో మంచి హీరోలాగా, ఐ మీన్ ఒక ఎర్లీ 2000s ఒక పెద్ద డైరెక్టర్కి కొడుకు లాంచ్ అంటే ఏమనుకుంటాం జనరల్గా, మంచి హీరోయిజము బిల్డప్. ఆ టైంలో మీరు అల్లరి అనే సినిమా చేసేస్తారు. ఇట్ హాస్ బికమ్ యువర్, మీ పేరుకి ఐడెంటిటీ అయిపోయింది అల్లరి నరేషన్. ఎవ్రీవన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను 2002లో నేను డెబ్యూ అయినండి. అదే సంవత్సరం 12 మంది హీరోలు అయ్యారండి. రైట్ ఫ్రమ్ తారక రత్నం, నితిన్ కాడి నుంచి, ప్రభాస్ కాడి నుంచి, మా బ్రదర్. సో ఐ నో 12 of them. సో అందరూ ఎవ్రీవన్ వాజ్ లైక్ చూసింగ్ అంటే టు బి అన్ యాక్షన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీస్ అన్ని చేస్తున్నారండి. దెన్ దే వాస్ అ వేకెంట్ సీట్ అండి కామెడీ అన్నది. ఐ థాట్ ఓకే దట్ ఈస్ మై సీట్ అని. అంటే ఇట్ హ్యాపెండ్ అండి. అల్లరి రావటం, అల్లరి నమ్మటం నన్ను, దాని తర్వాత అది హిట్ అవ్వటం, దాని తర్వాత ఫాలో అప్. మా ఫాదర్ ఈజ్ నోన్ ఫర్ కామెడీస్. సో ఆయనతో నా కాంబినేషన్ తొట్టిగా కానివ్వండి, మారుడు వెరీ గుడ్ కానివ్వండి, లేకపోతే కితకథలు కానివ్వండి, బెండపరావు కానివ్వండి, ఇవన్నీ వరుసగా కుదిరినాయండి. అలాగా అంటే ఆ జానరాని పోస్ట్ 2000 ఇన్వెంట్ చేసింది మీరు. ఇన్వెంట్ అంటే దాన్ని సస్టైన్ చేసింది మీరు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అప్ టు 2000 చేశారు బాగా. దాని తర్వాత ఒక కామెడీ యాక్టర్, కామెడీ హీరో అనే స్పేస్ లేదు. మీరు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు దెర్ ఈస్ నో స్పేస్ కెప్ట్ యాజ్ ఏ ఒక ఇతను కామెడీ సినిమాలు చేస్తాడు, ఇతను కామెడీ స్పెషలిస్ట్ అనే హీరోనే లేడు. పోస్ట్ 2000 యూఆర్ ద ఓన్లీ హీరో విత్ దట్ ఐడెంటిటీ. కానీ ఈ మధ్య అది ఫైన్ ట్యూన్ కావట్లేదు. మీకున్న పోస్ట్ కోవిడ్లో ఒక కామెడీ ఫిల్ము, అల్లరి నరేష్, ఆ రెండు కరెక్ట్ కాంబినేషన్ అనేది రావటం లేదు. అవునండి. అది ఎలాగ ఐడెంటిఫై చేయగలరు? ఐ మీన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు? మారింది అంటే ఒక 10 years బ్యాక్ స్టోరీ టెల్లింగ్ ఇప్పుడు మారిందండి. అప్పుడు ప్రాసలు కౌంటర్లో ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మన ఇద్దరం నార్మల్గా ఒక కాన్వర్జేషన్లో ఆ లాఫ్టర్ రావాలండి. అంతేగాని ఇప్పుడు దీనికోసం నేను జోక్ కోసం పెట్టి తర్వాత ప్రాసలో మాట్లాడి, ఇప్పుడు అందరూ అలా ప్రాసలో మాట్లాడరు కదండి. ఐ థింక్ దే వాస్ వన్ పాయింట్ ఆఫ్ రైటింగ్ అంటే, అండ్ దే వర్ లైక్ సెక్టర్. ఐ థింక్ నాకు కూడా వచ్చినప్పుడు ఏమైందంటేనంటే వై కామెడీ అంటే ఆఫ్టర్ 2015 కామెడీ గాట్ అంటే కొంచెం అందరూ అంటే ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇట్ వాస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండి. అప్పుడు ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు చంద్రమోహన్ గారు కానివ్వండి, రాజ్ ప్రసాద్ గారు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, పెద్ద నరేష్ గారు, వాళ్ళందరూ అవి చేసుకుంటూ వచ్చారండి. దాని తర్వాత ఏమైందంటేనండి ఇప్పుడు వెన్ టెలివిజన్ ఎవాల్వ్డ్, ఇప్పుడు జబర్దస్త్ లాంటివి అన్నీ వచ్చేసినాయండి. ఇప్పుడు నాకు చాలామంది అడుగుతుంటాను సుడిగాడు స్పూప్ ఎందుకు చేయటం, ఇప్పుడు 2 చేయమంటే. బట్ మా ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు మేము చేసేదానికంటే ముందు జబర్దస్త్లో చేసేస్తాను. ఇవాళ రిలీజ్ అయితే నెక్స్ట్ వీక్ చేసేస్తాను. సో వీ గాట్ టు డూ సంథింగ్ విచ్ దే హ్యావ్ డన్, నాట్ డన్, అండ్ ఆడియన్స్ హావ్ నెవర్ సీన్ ఇట్ అండి. సో ఐ థింక్ రైటింగ్ ఇస్ చేంజ్ అండ్ అలాట్, అండ్ ఐ థింక్ వెరీ సింప్లిసిటీ, అండ్ ఐ థింక్ అప్పటికి ఇప్పటికి ఐ థింక్ ఇట్స్ బికమ్ మోర్ టైటర్ అండి.
ఎందుకంటే ఇప్పుడు నేను కృతజ్ఞతలు ఇప్పుడు చేశానంటే నన్ను బాడీ షేమింగ్ కొడతారు మీరే, లేకపోతే శివశాస్త్రి చేస్తే అసలు రిలీజ్ అవ్వదండి. ఇంటర్వ్యూలోనే బాడీ షేమింగ్ అని కొడుతున్నారు. శివశాస్త్రి కూడా అండి ఇట్స్ లైక్ ఇప్పుడు అయితే అంటే అదేంటి మా కాస్ట్ అదే అదే సో ఆల్ దీస్ థింగ్స్ అంటే దేవర్ లైక్ వెరీ థింగ్ అండ్ నవ్ వెన్ ఐ థింక్ ఆఫ్టర్ డిజిటల్ తర్వాత అంటే మనోభావాలు దెబ్బతింటాం ఎక్కువ. సో ఆ సటిలిటీ కూడా చూసుకోవాల్సి వస్తుందండి, వేర్ వీ షుడెంట్ క్రాస్ అ లైన్. ఒకప్పుడు బాబు మోహన్ గారిని మన కోట గారు బొమ్మ మీద కొడితే అందరు నవ్వేసేవారు. నవ్ ఇట్స్ లైక్ అదేంటి అలాగా ఇట్స్ ఇన్హ్యూమన్ అంటున్నామండి. సో ఐ థింక్ పీపుల్ హవ్ చేంజ్ అండి. సో ఐ థింక్ ద టైమ్ హస్ చేంజ్. నెక్స్ట్ నేను అంతనే అండ్ కామెడీ ఈజ్ ఆల్సో చేంజ్ అండి లాట్ నౌ. 10 years నుంచి ఐ బీన్ వాచింగ్ ఇట్ కాబట్టి అండి మూవీస్ ఐ బీన్ వాచింగ్ అండ్ అందుకనే నాకు నెక్స్ట్ 2 నేను కామెడీ సినిమాలు చేస్తున్నానండి. అండ్ ఇట్ విల్ బీ మళ్ళీ మీరు ఒక బెండప్పారో ఆర్ఎంపి ఆ కైండ్ ఆఫ్ నరేష్ విల్ సీ ఇట్. రైట్. సో డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఆయన 2 ఫిల్మ్స్ పొలిమేరా 1 and 2 ఇవన్నీ చేతబడులు, గోస్ట్, ఆ కాన్సెప్ట్స్లో వశీకరణలు ఇవన్నీ ఉంటాయి. దీనికి సంబంధించి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా కొంచెం పారానార్మల్ యాక్టివిటీ కానీ సమ్ యూనో ఏదో దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ హ్యూమన్ ఉంటుందండి డెఫినెట్గా మీరు అన్నది కరెక్ట్ ఆస్పెక్ట్ అనేది ఉంది అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఫర్ ద ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఈ ఫిలింని మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేశారు దట్ డైరెక్టర్? ఎందుకంటే అతను 2 సినిమాలు చేశాడు, ఈజ్ ఇన్ టు దట్ థింగ్ ఓన్లీ. అంటే ఈ సినిమాలో ఏంటంటే ద క్యారెక్టర్స్ లైక్ వెరీ అంటే మన ఒక కాలనీలో ఉంటాడు 12A రైల్వే కాలనీ. 12A రైల్వేలో అమ్మాయి ఉంటుంది కాలనీలో, 12Bలో నేను ఉంటాను. సో ఇట్స్ లైక్ ఒక అల్లరి చిల్లర క్యాండిడేట్ అండి. ఇక్కడ ఈయన దగ్గర పనిచేస్తుంటాం, ఈయన ఒక లోకల్ పొలిటీషియన్. సో అక్కడ ఈయనకి ఏంటంటే మా అన్న ఉన్నాడు కదా అని అక్కడ హడావుడి చేసేసి చిన్న ఇప్పుడు వినాయక చవితి వస్తే పందులు కట్టేసి ఉంటాయి చూడండి, చిన్న హడావుడి చేసేసి మొత్తం ఈ ఏరియాకి నేనే రా డాన్ అన్నట్టుంటుంది చూడండి. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. అంటే ఇట్స్ లైక్ వెరీ జాలీ టు అలాంటి వాడు హౌ ఇస్ థింగ్స్ చేంజ్ హిస్ అంటే లుక్. నేను అక్కడి నుంచి అలాంటి అంత అల్లరచల్లరగా ఉన్నవాడు ఎంత సీరియస్ ఎందుకు అవుతాడు అండ్ వాట్ ఈస్ ఇట్ సస్పెన్స్ and how is the mystery been unsolved. I think the moment he told me that, and the first thing is like నేను ఫస్ట్ ఆయన రాగానే అప్పుడు గప్పుకుని మళ్ళీ ఈయన చేతబదులు సినిమా చెప్తాడేమో మళ్ళీ అనుకున్నానండి. అంటే ఆయన అడిగితే లేదండి ఇట్స్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు. అండ్ విచ్ ఐ థాట్ ఓకే ఐ హావ్ నెవర్ డన్ దిస్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇట్ అండి. సో ఐ థాట్ ఇట్ వాజ్ రైట్ స్క్రిప్ట్. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే అండి. ఇప్పుడు మీరు పొలిమేర చూసినా కూడా 3 ప్యారల్గా 2-3 కథలు జరుగుతుంటాయండి, ప్లాట్ ఏ, ప్లాట్ బి, ప్లాట్ సి. బట్ ఆడియన్స్కి అది ఎక్కడ జరుగుతుంది, ఏ యాక్ట్ ఎక్కడ జరుగుతుందని కన్ఫ్యూజన్ రాకూడదండి. ఇది ప్లాట్ ఏనా ప్లాట్ బి. సో ఇది కూడా ఈ సినిమాలో కూడా స్క్రీన్ ప్లే అలా జరుగుతుంటుంది. అంటే ఇదేదో మిస్టరీ సాల్వ్ చేయబోతుంటే ఇంకోటి విల్ డిస్కవర్ సంథింగ్ అండి. సో ఐ థాట్ దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే హీరో అండి. దెన్ ఐ సెడ్ ఓకే ఫర్ దాట్. రైట్. సో మీరు ఇప్పటివరకు కామెడీ విలన్ స్పేస్లో ఉన్నారు, either కామెడియన్ ఆర్ కామెడీ విలన్ అనేసి. ఇందులో సీరియస్ విలన్ చేస్తున్నారు. అవునండి, ఫుల్ సీరియస్. ఓకే, అది కూడా చాలా సీరియస్ చెప్తున్నారు. లేదు యాక్చువల్గా ఇది నాకు ఈయన చూస్తుంటే జయప్రకాష్ రెడ్డి గారు, చిన్న కోట గారు గుర్తొస్తారండి. బికాస్ దే ఓన్లీ 2 actors అండి హూ కెన్ డూ బోత్. కామెడీ చేసినప్పుడు మనం జయప్రకాష్ రెడ్డి గారిని కామెడీగా చూస్తాం, మళ్ళీ సీరియస్గా విలన్గా చేసినప్పుడు ఇందులో అలా సమర్ రెడ్డి అలాగే చూస్తాం. అలా ఐ థింక్ ఈజ్ వన్ పర్సన్ హూ కెన్ క్యారీ బోత్ ద థింగ్ అండి. రైట్. లేదు యాక్చువల్గా ఈ సినిమాలో కూడా నాకు కామెడీయే పిలిచి కామెడీ జీవన్ ముస్లిం క్యారెక్టర్ చాలా బాగుంటుంది అది అని చెప్పారు. సో డ్యూ టు సమ్ డేట్ ఇష్యూస్ వల్ల క్యారెక్టర్ చేంజ్ అయింది. యాజ్ ఆఫ్ సడన్గా జీవన్ ఇట్లా సీరియస్ క్యారెక్టర్ చేస్తావా అని నాని గారు డైరెక్టర్ గారు ఫోన్ చేసి అడిగితే సరే అన్న, వెళ్ళి ఒక ఆడిషన్ ఇస్తాను అది అని అంటే ఆడిషన్ అవసరం లేదులే, నిన్ను ఎట్లా చూపించాలో మాకు తెలుసు అని చెప్పి చూపించారు. బట్ నేనే షాక్ అయ్యా. అంటే ఒక డైరెక్టర్, ఇప్పుడు ఎవరైనా కానీ డైరెక్టర్ ఏది రాస్తే అది చేయడానికి రెడీగానే ఉంటాం. డైరెక్టర్ రాశారు, అది విలన్గా రాసుకున్నారు, ఆయన ఒక ఇమాజినేషన్లో ఉన్నారు. సో ఆయన ఎట్లా కావాలో అట్లా తీసుకున్నారు నా దగ్గర నుంచి. అండ్ నేను ఇది 2018లో నా ఫస్ట్ మూవీ ఈ నగరానికి ఏమైంది. అక్కడి నుంచి ఇప్పుడు ఒక 7 years చూస్తే ఓవరాల్గా నేను ఫస్ట్ పోలీస్ క్యారీ చేశాను, తర్వాత మెల్లగా క్రీడాకొల ద్వారా కమెడియన్గా వచ్చా, తర్వాత కామెడీ విలన్గా వచ్చా. ఇప్పుడు ఫుల్ విలన్గా చూపించడానికి నన్ను అనిల్ విశ్వనాథ్ గారు అండ్ నాని డైరెక్టర్ గారు ఇద్దరు
ఎంకరేజ్ చేశారు. కానీ నేనే అనుకోలేదు నేను అంత బాగా చేయగలుగుతానా అని. అంటే నా పైన నాకు నమ్మకం తక్కువ, పక్కన వాళ్ళు నమ్ముతాను నేను బాగా. సో అది ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం సార్ కూడా, నరేష్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు సెట్లో. జీవన్ నవ్వుపిచ్చా అంటే నాకు ఎవడన్నా గెలుతుంటే నవ్వు వస్తుండే. నేను పెద్ద సీరియస్ డైలాగ్ చెప్పాలంటే వీళ్ళందరూ పక్కన వైభాషను గెటప్ సీన్ ఏదో అనేవారు, టక్మ నేను 1.5 పేజ్ డైలాగ్ మర్చిపోయి ఆయన నవ్వేస్తుండేవాడు. నాకు మామూలుగా మీరు మామూలు చిన్న జోక్ వేసినా నవ్వుతాను అంత. అంటే పక్కన నవ్వుపించడం అలవాటు అండ్ నేను నవ్వు తీసుకోవడం అలవాటు. సో వాళ్ళు ఇట్లా గెలుతుంటే అనిల్ గారు, నాన్నగారు జీవో గట్టి గట్టిగా అరుపులు మైక్లో. అక్కడ 200 మంది ఉన్నారు. నాకు బీపీ సర్రమన్నది. హర్షనే పక్కకు జరుగు అని డైలాగ్ ఫైనల్లీ థర్డ్ టేక్లో 4th టేక్లో చెప్పేసాం మొత్తం అంతా. ఓ చాలా బాగా చెప్పారు నువ్వు అది అని అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఏంటంటే నా మైనస్ పాయింట్ ఎవడు గెలకూడదు నన్ను. లాఫ్టర్ ఇస్ వన్ థింగ్ అండి. ఎప్పుడన్నా అంటే కామెడీ సినిమాలు మాకు జరుగుతుంటుంది, ఒక చోట ఎవరికైనా పెట్టేస్తుంటే అది కాన్స్టెంట్గా అది ఆ టైంకి వచ్చేటప్పుడు తెలియకుండా పక్కన వాళ్ళు నవ్వేస్తుంటాం. సో ఈయన ఫస్ట్ టైం ఈయన చేసినప్పుడు ఈయన నవ్వేసాడు, సెకండ్ టైం, థర్డ్ టైం ఈయన నవ్వకపోయిన మీ అందరు నవ్వేయడం స్టార్ట్ అయింది. సో బట్ వెన్ వీఆర్ డూయింగ్ వెరీ అంటే కామెడీ ఫిల్మ్ డస్ వర్క్ వండర్స్ అండి. బట్ వెన్ ఇట్స్ సీరియస్ ఫిల్మ్ కదండి, బట్ అగైన్ యాక్టర్స్ టు కమ్ బ్యాక్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద క్రూ టు కమ్ బ్యాక్ ఇన్ టు దట్ మూడ్, ఇట్ టేక్స్ టైమ్ అండి. బట్ ఐ థింక్ దట్ వాస్ లైక్ 1-2 times అండి. బట్ ఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్. కానీ ఏంటంటే నా దరిద్రమో మంచితనమో లేకపోతే అమాయకత్వమో ఏంటో తెలియదు, కానీ పక్కన వాళ్ళు నవ్వుపిస్తే నేను నవ్వుతా కదా. ఈ బుగ్గలు ఇవన్నీ ఒక స్మైల్ లాఫింగ్ బుద్ధల్లో తయారై సీరియస్గా ఉండడానికి ట్రై చేయమంటారు. ఆయన నవ్వుపిస్తున్నారు సార్ ఏం చేద్దాము అని. సరే నేను చెప్తారా అని చెప్పి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వినరు. అంటే వీళ్ళందరూ నాకు ఎప్పటి నుంచో పరిచయం. సో వాళ్ళకి తెలుసు జీవర్ గారిని చక్కెలగిల్లి పెట్టినా కానీ నవ్వుతాడు రైడు. సో బట్ ఫుల్ఫిల్ చేశా. ఇప్పుడు మీకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, అవునండి. నాతో మాట్లాడేటప్పుడు మీరు దట్స్ యువర్ రియల్ పర్సనాలిటీ. అవునండి. జనాలతో మీ ఫ్రెండ్స్తో అలానే మాట్లాడతారు. మీరు ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటారు మాట్లాడేటప్పుడు. ఇదంతా సినిమాలోకి ట్రాన్స్లేట్ అయిపోయి మిమ్మల్ని చూడగానే నవ్వు వస్తుంది జనాలకి, మీరు చెప్తే నవ్వు వస్తుంది. సో దాని నుంచి సీరియస్ విలన్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను లేదండి. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాస్ వెరీ సీరియస్ డెప్త్ వాయిస్ ఉంటుంది. బట్ ఆయన వాయిస్కి ఈయనకి ఫేస్కి సంబంధం ఉండదు. మీరు అన్నట్టు లాఫింగ్ బుద్ధలా ఉంటారండి. సో బట్ అగైన్ అదే వాయిస్తో బేస్ తోటి కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ వస్తేనండి ఇట్ డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుందండి. సో హ్యాస్ దట్ అడ్వాంటేజ్ అండి. హ్యాస్ వెరీ గుడ్ వాయిస్ అండి, బేస్ వాయిస్ ఉంది కాబట్టి ఇట్ వర్క్స్ బోత్ ఫర్ కామెడీ అండ్ సీరియస్నెస్, సీరియస్ క్యారెక్టర్స్. అనిల్ విశ్వనాథ్ గారు చెప్పారు ఇట్ ఈస్ ఎసెన్షియలీ లవ్ స్టోరీ విత్ సమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది. సో లవ్ స్టోరీ అంటే ఎలా పెట్టారు? ఈజ్ ఇట్ ఏ సీరియస్ అంటే మెచ్యూర్ లవ్ స్టోరీయా లేదంటే? అంటే ఇట్స్ నాట్ అ మెచ్యూర్ అంటే నేను చెప్పింది ఏంటంటే ఇట్స్ నాట్ కిడ్స్ లవ్ స్టోరీ అండి, ఒక టీన్స్ లవ్ స్టోరీ కాదు అండి. బట్ ఇట్స్ లైక్ అబౌట్ మెచ్యూర్ లవ్ స్టోరీ అండి. బట్ దాంట్లో తెలియకుండా అమ్మాయి మెచ్యూర్గా ఉంటుంది, ఎక్కడో మీ గురించే మాట్లాడుతున్నాను. సో షీఈస్ మెచ్యూర్డ్ అండి. బట్ నేనేంటంటే అక్కడ లోకల్స్ తోటి ఉండిపోయి అక్కడ హడావుడ్ చేయటం ఆ బ్యాచ్లో కాబట్టి అంటే సో నాది కొంచెం చిచోరా కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంటుంది. సో హాయ్ సార్, మీరు అన్ని గోస్ట్ చేతపడే సినిమాలు చేస్తున్నారా మీరు? లైలా ఈజ్ అన్ ఎక్సెప్షన్. కలిసి అలా కుదిరిపోయింది. ఎందుకు అనిల్ గారి సినిమాలో మీరే ఎందుకు చేస్తున్నారు? అనిల్ గారిని అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఆయన వేరే హీరోయిన్ పెట్టుకోరా? అంటే ఇద్దరు డాక్టర్స్ కదండి, ఇద్దరు డాక్టర్స్ బై ప్రొఫెషన్ వదులుకుని వచ్చారు. అండ్ ఐ థింక్ యు గైస్ స్టార్టెడ్ రైటింగ్ టుగెదర్. సో షీ ఈస్ ఇంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో అండి. డైరెక్షన్, రైటింగ్ అండ్ సార్ కిందనే నేను పొలిమేర్లో యాక్టర్గా వచ్చి ఆ దమ్మపేటలో షూట్ చేసినప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇందులో కూడా రైటింగ్ ఐ వాజ్ దేర్. రైట్, అంటే మీకు బాగా రాసుకున్నారు. నెక్స్ట్ ఒక స్టోరీ రాశారండి, నెక్స్ట్ లెవెల్ స్టోరీ, హీరో నేనే. చూసారా? పెడతాను అప్పుడు జీవి వర్సెస్ జీవన్ అని. చూడండి సార్, అంటే వీ హ్యావ్ అ వెరీ లాంగ్ జర్నీ. మోర్ దెన్ డైరెక్టర్ ఒక్కటే కాదు, వీఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ. అంటే అందుకోసం నేను ఉన్నాను అని కాదు, కానీ he always like somebody who performs really well. And Telugu అమ్మాయి ప్లస్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, వై నాట్? వై అని అందరు అడుగుతున్నారు, వై నాట్ అని ఆయన అడుగుతున్నారు, నేను అదే అడుగుతున్నాను, వై నాట్? దట్స్ గుడ్. అల్ల నరేష్ గారితో హౌ వాజ్ యువర్
ద కెమిస్ట్రీ అంటారు కదా, యా సో హౌ ఇస్ ఇట్? అంటే థ్రిల్లర్ ఫిల్మ్ లో కెమిస్ట్రీ ఎక్స్ప్లోర్ చేసేంత ఉండదు, లవ్ స్టోరీ ఉందన్నారు. బట్ దట్స్ ఎ వెరీ క్యూట్ లవ్ స్టోరీ. నాకు సార్ చెప్తున్నట్టు చిచోరా అండ్ మెచ్యూర్ గర్ల్ మధ్యలో ఉండే లాంటి కెమిస్ట్రీ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ స్క్రీన్ ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ సార్ అల్లరి నరేష్ గారు a lot. Working with him I was just observing on him on sets. అండ్ నేను చాలా తక్కువ మాట్లాడతాను, నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. సో సార్ కూడా ప్రొఫెషనల్గా అంటే వర్క్ రిలేటెడ్ వీ టు హ్యావ్ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ లైక్ ఆ ఫిల్మ్లో ఎలా చేసేవాళ్ళు, బికాజ్ నాకు ఒక యాక్టర్గా ఆ సీన్ ఎలా చేశారు, ఈ సీన్ ఎలా చేశారు, ఆ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎలా ఉంది, దట్ వాజ్ ఆర్ మోస్ట్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్స్. అలా ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ మూవీలో కెమిస్ట్రీ యుల్ సీ న్యాచురలీ ఇట్ వాస్ జస్ట్ ఫ్లోయింగ్ లైక్ దాట్. అది ఎంతవరకు ఉండాలో అంటే దేస్ నో మచ్ ఇంటిమసీ సీన్స్ అలాంటివి కాదు కదండి. ఇట్స్ లైక్ ఆర్గానిక్, అంటే ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ అండి. దాంట్లో వచ్చింది కాబట్టి, బట్ ఇట్స్ నాట్ మోర్ లైక్ ఎక్కడో రొమాన్స్ చేసేసి లేకపోతే సాంగ్స్ ఫర్ సాంగ్స్ లేకపోతే ఇద్దరు డాన్సులు చేసేసి అలాంటివి ఉండవండి. సెట్ సాంగ్లు అలాంటివి కాదు. ఇట్స్ నార్మల్, అంటే మన లైఫ్లో కాలనీలో జరుగుతుంటే ఒక అబ్బాయి అమ్మాయి పక్క పక్కన ఉంటే ఎదురు బోదురు ఇల్లు ఉంటే ఏం చేసుకుంటాం, పొద్దున్న లైన్ వేసుకుని ఆ చిన్న చిన్న అమ్మాయిని మీద చిన్న సటైర్ లేయటం, ఆ అమ్మాయి రివర్స్ కౌంటర్ లేయటం. వెరీ రియలిస్టిక్ అండి. డే టు డే లైఫ్ మనం నేబర్స్ ఎలా ఉంటారో అలానే ఉంటుంది, ఓవర్ ది టాప్ ఎక్కడ. అండ్ దిస్ సెట్ ఇన్ వరంగల్ అండి. సో ఫర్ మీ మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే యాక్సెంట్ అండి. అంటే ఫస్ట్ టైం నేను తెలంగాణ మాట్లాడతాను. అంటే ఇక్కడ దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు మహబూబ్ నగర్కి అంటే వరంగల్కి ఒక యాక్సెంట్ ఉంటుంది. అంటే మనకి ఎవ్రీ 200 meters అదే 200 kilometers వెళ్తుంటే డిఫరెంట్ యాక్సెంట్ అవుతుందండి. సో ఫర్ మీ దాట్ వాజ్ ద మోస్ట్ థింగ్ అండి. సో మీ కామాక్షి వి ఆల్ సాట్ అండి, అండ్ గెటప్ సీన్ వైవార్ష వి సాట్, వీ హ్యాడ్ అ వర్క్ షాప్ ఫర్ 3 days అండి. అంటే ఫర్ మీ టు గెట్ ఇన్ టు థింగ్. సో ఫర్ మీ దాట్ వాస్ మోర్. అంటే ఇప్పుడు మాట్లాడట్లేదు, సెట్లో సైలెంట్గా ఉన్నారంటే అలా కదండి, మనం కరెక్ట్గా చెప్తున్నామా అంటే ప్రొనౌన్స్ చేస్తున్నామా, చేసిండు అవి ఉంటాయి కదండి కొన్ని కరెక్ట్గా మనం స్పెల్ చేయాలి. సో అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ రైట్. సో మై ఎంటైర్ కాన్సన్ట్రేషన్ వాస్ ఆన్ దట్. ఓకే, బచ్చలమల్లిలో మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా హార్ట్ టచింగ్ ఉంది, బట్ లీడింగ్ టు ఇట్ అంత కనెక్ట్ కాలేదు ఆడియన్స్కి. సో క్లైమాక్స్ అంత బాగున్నా కూడా ముందంత కనెక్ట్ కాకపోయేసరికి పీపుల్ కుడెంట్ అప్రిషియేట్ ద ఫిల్మ్ అనేసి. వాట్ ఈస్ యువర్? నో, ఐ థింక్ బచ్చలమల్లి క్యారెక్టర్స్ బీన్ లైక్ బై ఎవ్రీవన్ అండి. మీరు చూసినప్పుడు కూడా మంచోడే, అటు చెడ్డోడు కాదండి. బట్ వాడు ఏంటంటే ఫాదర్ తప్పు, నా ఫాదర్ అయిన ప్రపంచం అనుకున్నాడు అండి. ఆ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడు. వేర్ ఐ థాట్ అంటే ఎక్కడో మీ లాస్ట్ ట్రాన్స్లేషన్ ఏమైపోయిందంటేనండి, అంటే మేము ఫస్ట్ నుంచి కథ అనుకున్నప్పటి నుంచి అలాగే అనుకున్నాం, ఫాదర్ మీద హేట్రేట్ తోటి సన్ ఇలా అవుతున్నాడండి. బట్ ఫాదర్ అసలు అంత హేట్రేట్ చేసేంత పర్సన్ కాదండి. అది చాలా మంచి పాజిటివ్గా అయిపోయాడు. ఫాదర్ పాజిటివ్గా ఉంటాడు, మదర్ పాజిటివ్గా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ పాజిటివ్గా ఉంటుంది. ప్రాబ్లం నేనే సినిమాలో. సో థింగ్ ఇస్ లైక్ అతను కొంచెం క్యారెక్టరైజేషన్ గ్రే అయ్యి అతను అంటే వదిలేసి మా మదర్ నన్ను వదిలేసి పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోతే అసలు నా ఫ్యామిలీ వద్దంటే వీడు వెన్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అండ్ దెన్ హిస్ ఫాదర్ కమ్స్ టు హిమ్ లైక్ నువ్వు వద్దు అంటే నువ్వు తాగుతున్నావా, నేను ఇది తాగకూడదు, నువ్వు స్మోక్ చేస్తున్నావు, నేను ఇది స్మోక్ చేయకూడదు, దిస్ హ్యాస్ టు బి డన్ అన్న. అక్కడ మేమేమైపోయిందంటే ఫాదర్ని చాలా మంచోడు అంటే రాముడిలా చూపించేటప్పటికి నేను రావణాసుని అయిపోయాను. కొంచెం ఒక కన్ఫ్యూజన్ వచ్చింది ఆడియన్స్కి. బట్ అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అంటే అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు. బట్ మాకు పర్ఫార్మెన్స్ బాగున్నా సినిమా బాగుంటేనే అస్ అన్ యాక్టర్ అంటే అస్ అన్ యాక్టర్గా ఐమ్ సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు ఫిల్మ్ మే ఫెయిల్ అండి, బట్ ఎవ్రీ ఫిల్మ్ అదే చూసుకుంటాం. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మా చేతిలో లేదండి. ఫ్రైడే మారిపోతుందండి, ప్రతి ఫ్రైడే మాకు తలరాత మార్చేస్తుంది. సో బట్ వీ హ్యావ్ టు అంటే ఎప్పుడైనా రేపు టెలివిజన్లో వచ్చినా ఇంకా ఓటీటీలో వచ్చినా నన్ను అంటే ఆ సినిమా చూసుకున్నప్పుడు ఐ షుడ్ బి అషేమ్డ్ అండి. So that I'm not ashamed of that film. It didn't work ante. It is good film and it could have been wonders if we would have కొంత లాస్ట్ మినిట్లో మేము కూడా ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ కట్టింగ్లు చేసి కొన్ని ప్రయోగాలు అది కొన్ని మిస్ఫైర్ అయినాయండి. మీరు పొలిమేర 1 and 2లో చాలా న్యాచురల్గా ఉంటారు. లైలా వచ్చేసరికి టూ మచ్ డీగ్లామరైజ్డ్ అనేసి 1 and 2 కూడా నేచురల్ కాదు, అలా డీగ్లామ్ నే అలా డీగ్లామ్ బట్ ఇట్ లుక్స్ నేచురల్. ఇది మరి అంటే లైలాలో ఓవర్ చేసినట్టు స్టోరీ ఇస్ ఓవర్ ది టాప్ అందులో. సో ఈ మూవీలో ఎలా ఉంటుంది? వెరీ అర్బన్ ఉమెన్ ఇప్పుడు డే టు డే లైఫ్ లో ఎలా ఇప్పుడు ఉంటున్నారు, మిడిల్ క్లాస్ అబ్బాయి అమ్మాయి ఉంటారు అంటే మనం ఒక చిన్న కాలనీలో బతుకుంటూ ఉంటాం కదండి. లైక్ వెరీ క్యాజువల్ అమ్మాయి. సో ఇంతకు ముందంతా కొంచెం లిటిల్ పూర్ గర్ల్ కైండ్ ఆఫ్ రూరల్ ఇమేజెస్, నాట్ పూర్ ఎగ్జాక్ట్లీ, ఐ కెన్ జస్ట్ కాల్ ఇట్ as economically speaking, yeah maybe
ఎకనామికల్. అవును సార్. సో ఇక్కడ వచ్చేసేసి దట్స్ కంప్లీట్ డిఫరెంట్. ఆ డీ గ్లామ్ అనేది లేదు, అలా అని గ్లామ్ కూడా లేదు. వెరీ క్యాజువల్ అమ్మాయి, సిటీలో ఒక వరంగల్ ఒక టౌన్ అమ్మాయి ఎలా ఉంటుంది అలా. ఆ క్యారెక్టర్ ట్రావెల్ అయ్యే దాన్ని బట్టి అలా అలా చూపించారు. సో ఇది టైటిల్ చూస్తే ఇట్స్ నాట్ హీరో సెంట్రిక్ కాదు, సబ్జెక్ట్ రిలేటెడ్. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అంటే ఫైట్లు చేయటం అలాంటిది ఏమి ఉండదు. దిస్ గై ఈజ్ లైక్ కార్తిక్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ గై అండి. వాడికి ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటే చాలు, అన్న దగ్గరికి వెళ్తాడు, పొద్దున్న అదే హడావుడి చేస్తాడు, సాయంత్రం వచ్చి మందు అన్నే విలన్ అయిపోతాడు చివరిలో. విలన్ ఆయన కాదు, అదే చూడండి మీరు సినిమాలో ఆర్టిస్టులు కూడా ఉంటాయి. అంటే నన్ను చూడడానికి విలన్ లా చూపించారు అన్నగా నేనే విలన్ అని చెప్పాలి. అదేలేండి, ఈ సినిమాలో విలన్ ఎవరు లేరని చెప్పారు. ఇట్స్ మోర్ లైక్ సిచ్యువేషన్ అండ్ ఎవ్రీవన్ డస్ విత్ దర్ ఓన్ పర్పస్ అండి. తనో పర్పస్ మీద ఉంటుంది, నేను పర్పస్ మీద ఉంటాను, జీవన్ గారు పర్పస్ మీద. సో అక్కడ ఏంటంటేనండి, అక్కడ హడావుడి, అక్కడ కాలనీలో అమ్మాయిలు వెళ్ళి వాళ్ళని వచ్చి చేయటం, ఏడిపించడం, అంటే అలాంటి వాడు హీ బికెమ్ వెరీ క్యూరియస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ అని. సో దెన్ హీ వాంట్స్ టు సాల్వ్ అవ్. అండ్ వెన్ ఇంకా అక్కడ నుంచి హీ టేక్స్ అంటే అతను ఇనిషియేటివ్ తీసుకుని హౌ హీ క్రాక్స్ ఆర్ హౌ థింగ్స్ అంటే ఒక్కొక్కటి ఎలాగ అంటే చేసుకుంటూ వస్తున్నాడు. దట్స్ ఫార్మ్స్ ద స్టోరీ అండి. లాస్ట్ ఇయర్ 3 రిలీజ్ ఉన్నాయి కదా? లాస్ట్ ఇయర్ 2 ఈ ఇయర్ ఇది ఒకటేనండి. నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ విల్ హ్యావ్ 3 or 4 రిలీజెస్ అండి. ఇప్పుడు అండర్ షూటింగ్ ఎన్ని ఉన్నాయి? ఇది అయిపోయిందండి. ఆల్కహాల్ ఒకటి ఉందండి, ఆల్కహాల్ కూడా అయిపోయింది. వి హావ్ డన్ విత్ ద షూట్ అండి. అది January 1st వస్తుందా అన్నారండి. ప్లాన్ అన్నారంటే ఇప్పుడు ఆ డేట్ అనౌన్స్ చేశారండి. తేడా ఉందండి కాదు కదా, ఇప్పుడు ఇక్కడ డిపెండ్స్ అపాన్ ద రిలీజ్ కదండి. 25న సాలిడ్ పడుతున్నాయి, మళ్ళీ 9వ తారీఖున ఉంది. మనకి థియేటర్స్ ఏంటి, 8 days ఉంటుంది. మరి విండో ఏంటంటే థియేటర్స్ ఏంటి, మనకి 14వ తారీఖున సంక్రాంతికి వేరే సినిమాలు పడిపోతున్నాయండి. సో అవైలబిలిటీ ఆఫ్ థియేటర్స్ అన్నీ చూసి ఎదురు మేము ముందుగానే రావచ్చు, ముందుకు వచ్చే అవకాశం ఉందండి. ఆల్కహాల్ బాగుంది, అది ఐ లవ్డ్ ఇట్, క్యారెక్టరైజేషన్ కానీ అదంతా. That's again a different cinema. And one thing what I thought is like my portion shouldn't look the same. But Bachalmallo done a కొంచెం hair అది అవన్నీ ఆర్టిస్టిక్ గా ఉంటాయి. దిస్ లుక్స్ మోర్ ఐడెంటిఫైబుల్, కొంచెం యూత్ జెన్జీ వాళ్ళకి కూడా నచ్చే. అంటే ప్రాబ్లం ఏంటంటే జీవి గారు ఇప్పుడు వరకు నేను అన్ని డీగ్లామరస్ రోల్సే చేశాను, ఇప్పుడు వరకు గ్లామరస్ రోల్ చేయలేదు. ఐ థింక్ దట్స్ మై మోస్ట్ స్టైలిష్ అవతార్ అండి. దట్ ఈస్ అగైన్ ఇట్స్ ఫన్ ఇన్ఫ్యూస్డ్ ఫిల్మ్ అండి. అంటే చిన్న ఫన్ ఉంటుంది, చిన్న క్యారెక్టర్ అంటే కదండి. ఆ క్యారెక్టర్ హీ బిహేవ్స్ లైక్ జోకర్, హీ బిహేవ్స్ లైక్ సైకో, హీ కెన్ చేంజ్ ఎనీథింగ్, హీ ఫ్లిప్ అయిపోతుంటాడు అటు ఇటు. సో దాంట్లో వచ్చి జనరేట్ అయ్యి ఫన్ ఉంటుంది. ఇట్స్ అగైన్ డిఫరెంట్. డైరెక్టర్ వర్క్ ఇష్టం. సో దెర్ మస్ట్ బి సమ్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. యు నో ద వే మీరు ఫ్యామిలీ డ్రామా చూస్తుంటే ఆయన మీకు తెలుస్తుంది కదా, సైకో స్టైల్. ఐ డోంట్ నో ప్రాబ్లం అదే, బట్ అది చూడటానికి అలా ఉంటాడండి, చాలా నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు, అమ్మాయి అమూల్ బేబీలా ఉంటాడు కానీ, బట్ అతను అన్ని సైకో, ఎందుకని సైకో బుద్ధులు ఉంటాయండి. అంటే ద వే హీ థింగ్స్, అంటే ఐ థింక్ హీ కైండ్ ఆఫ్ లైక్ మనకి ఆల్ఫర్డ్ హిచ్కాక్ కైండ్ ఆఫ్ ఉంటుంది చూడండి, కొంత ఇట్స్ మోర్ ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అండి. రైట్. సో మీరే ఇంకా ఏ సినిమాలు చేస్తున్నారు? సార్ ఇది కాకుండా డెకాయిట్ ఉంది, డెకాయిట్ రిలీజ్ ఉంది March 19th, and there's one more film which has not been announced, so I cannot speak much, but that's definitely going to be a path-breaking movie and character నా కెరియర్లో. ఇప్పుడు పొలిమేరా 2తో నన్ను ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, దట్ ఫిల్మ్ విల్ బి అగైన్. అంటే ఇప్పుడు ఏంటి 12 ఏళ్ళు అవుతాడు ఐడెంటిఫై చేయరా? నేను మధ్యన ఇది ఉండమ్మా మంది మధ్య దాటేస్తున్నా. అంటే ఇది కాకుండా పొలిమేరా 3లో యువర్ రైటర్, మీ క్యారెక్టర్ ఉందా పొలిమేరా 2లో? పొలిమేరా 2లోనా? పొలిమేరా 2లో మీ క్యారెక్టర్ బతికే ఉందా చివరి వరకు? చచ్చిపోయింది కదా. అదే కదా పొలిమేరా 3 మరి ఎలాగా? 3లో చూద్దాం సార్. 3లో ఉంటారా మీరు? 3లో చూద్దాం. పొలిమేరా 3 ప్రీక్వెల్ ఆ బట్ ఐ సీక్వెల్? బీన్ పార్ట్ ఆఫ్ ది రైటింగ్ టీమ్. 6 months కూర్చున్నాము ఆ ఫిల్మ్. తలుచుకుంటే పెట్టేసుకోవచ్చు. చాలా లేదు సార్, న్యాయం చేయాలి, నాకు న్యాయం కాదు స్టోరీకి న్యాయం చేయాలి. సో అలా ఏం చేసుకోలేదు కానీ, బట్ ఇట్స్ గోయింగ్ టు బీ వండర్ఫుల్, యూ ఆల్ విల్ ఎంజాయ్ అది కూడా. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ 12A రైల్వే కాలనీ. అది అవన్నీ తర్వాత, ఇది November 21st. I think probably this is the first time I think you're dancing also kada. I have a dance sequence with sir and songs, beautiful songs. ఏ టైప్ డాన్స్ అంటే జనరల్ గా ఉండే సాంగా, లేదంటే వాట్ ఈస్ ఈ మధ్య డాన్స్ రొటీన్స్ లేవు సినిమాలు? అవునండి, పేతా సాంగ్ లో డాన్స్ చేస్తున్నారు. అవునా, లంకేశ్వరుడు టైప్? లేదండి, అంటే
చూడండి చూస్తే తెలుసు. ఎక్స్పెరిమెంట్ యా ఓకే కైండ్ ఆఫ్ జనరేట్ అవుతుంది అనుకుంటా ఫన్ అయితే. యా డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఐ థింక్ ఒక హార్ట్ బ్రేక్ సాంగ్స్ కొన్ని ఉంటాయి కదండి ఇప్పుడు మనకి 7/7 బృందావన్ కాలనీలో, లేకపోతే సన్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ సత్యలో దాంట్లో ఒకటి ఉంటుంది కదండి. అలాగే ఈ సాంగ్ కూడా బాగుంటుంది. దాంట్లో అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం బ్రేకప్ సాంగ్లో డాన్స్ చేయకూడదని ఎప్పుడు రూల్ లేదండి. ఇప్పుడు అదేంటి సాంగ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణలో అది నన్నే కోరవచ్చా సంచులలో యూసి బోత్ సూర్య గారు అండ్ అయ్యో ఆవిడ పేరు మర్చిపోయి సమీరా రెడ్డి గారు డాన్సింగ్ టుగెదర్. అది పాథోసే బట్ దర్ ఇస్ అ సీక్వెన్స్ సంథింగ్ లైక్ దాట్ అని చెప్పొచ్చు ఇన్ దాట్ లైన్స్. రైట్. సో 21 నవంబర్ అండ్ 12 రెండు నెంబర్స్ ఏదో అలాగే లేదండి. లైక్ we thought it was a clean date and we wanted to be a solo film first thing. అంటే solo film in the sense not a big films మధ్యన పడకూడదు అని we waited అండి. ఇప్పుడు మా జాతర ఉంది, దాని తర్వాత మొన్న బాహుబలి రిలీజ్ ఉంది, ఇప్పుడు వరుసగా ఉన్నాయి కాబట్టి I thought okay 21st అన్నది కొంచెం మంచి డేట్ ఉంది అండ్ నాట్ అంటే మాకు కూడా యాంపుల్ టైం ఉంటుందండి. వి థాట్ అబౌట్ 14th అనుకున్నామండి, 7th అనుకున్నాం కానీ బట్ వీ హ్యాడ్ టూ మచ్ ఆఫ్ అంటే ప్రమోషన్ చేయడానికి కూడా టైం లేదు. I thought 21st అంటే వీ హ్యావ్ గుడ్ 10-21 days టు ప్రమోట్ అని. అండ్ ఐ థింక్ ఎవరైనా కొంచెం మంచి థియేటర్ దొరకాలి మనకి అనుకున్నప్పుడు ఏమనుకుంటామండి, సోలో రిలీజ్ అవుతుంది అనుకుంటాం కదా. ఐ థింక్ ఇప్పుడు ఉన్నాయండి, నాకు తెలిసి 21st కూడా 2-3 సినిమాలు ఉన్నాయండి. బట్ విల్ హ్యావ్ అవర్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ అవర్ థియేటర్స్ అండి. రైట్. మీరు అల్లరి నరేష్ గారి ఫస్ట్ సినిమా అంటే మీరు చూసిన అల్లరి నరేష్ గారి ఫస్ట్ సినిమా ఏంటి? అల్లరి నుంచి అన్ని చూస్తాను. అల్లరి నుంచి చూస్తున్నారా? వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ వర్క్ చేశారండి, యూస్ టు బి అ కెమెరామెన్ ఫాదర్. సో శ్రీనివాస్ రెడ్డి గారు మా ఫాదర్ తోటి ఎక్కువ సినిమాలు చేసిన కెమెరామెన్ ఆయన దగ్గర అసిస్టెంట్ ఆపరేటివ్ అసిస్టెంట్ మురళీ గారు. సో హీ యూస్ టు కమ్ టు మై సెట్స్ ఆల్సో. ఓకే లాంగ్ స్టోరీ. ఐ నో హర్ చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే అప్పుడు నేను చిన్నప్పుడే, అప్పుడు ముసలి కాదు. నేను అదే అడుగుదాం అనుకుంటా. అల్లరి అప్పుడు ఏ క్లాస్ మీది? why are you asking all this question? But ఆయన కూడా ఎంగే కదా అప్పుడు. I started young కదండి. I started at the age of 17, 18. So you're not going to answer it. It's okay అండి. కితకితలప్పుడు షీ కేమ్ అండి. I think she was in ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండి. స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చింది. షీ హ్యాడ్ ఫోటో అండి, ఫస్ట్ డే కూడా చూపించింది, గుర్తుందా అండి? రైట్. సో ఆ టైంలో ఏమన్నా మీకు యూ హ్యాడ్ ఎనీ ఆస్పిరేషన్ రైట్ ఫ్రమ్ దేర్? అసలు లేదు సార్. సో ఎప్పుడు అనుకున్నారు? సార్ నేను అపోలోలో వర్క్ చేస్తున్నప్పుడు సమ్హౌ థియేటర్ హ్యాపెన్ టు మీ. సో ఐ డిడ్ థియేటర్ కోర్స్ ఇన్ సమాహారం అని ఇక్కడ బంజారా రత్నశేఖర్ సార్ దగ్గర. సో వెళ్ళే ప్రాసెస్లో ఐ రియలీ ఎంజాయిడ్ ది ప్రాసెస్, ది క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇమోషన్స్. సో ఐ థాట్ ఓకే ఐ షుడ్ గివ్ ఆడిషన్స్ బికాస్ ఐ వాజ్ అంటే ఒక సంతృప్తి ఫీలింగ్ ఉంటుంది కదా, ఫుల్ఫిల్మెంట్ లేదు నేను వర్క్ చేస్తున్నప్పుడు. సో ఐ థాట్ మేబీ ఇది ఇస్తుందేమో అన్నట్టు స్టార్ట్ చేశాను. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఐ ఎంజాయిడ్ మియర్ జాయ్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో అలా ఆ ప్రాసెస్లో ఇక్కడ వరకు వచ్చాను. ఆయనతో ఎప్పుడు యాక్ట్ చేస్తానే ఐడియా ఆల్రెడీ చేసాము. బట్ అసలు మారేడుమిల్లిలో ఐ డిడ్ దట్ పోలమ్మ అనే ఒక ట్రైబల్ ఉమెన్ క్యారెక్టర్ చేశాను సార్ తో. నేను చెప్పింది when you were growing up. Yeah, no, never. అసలు యాక్టింగ్ అనేదే లేదు సార్. We never expected. Always నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు అండి, రైట్ ఫ్రమ్ శివ గీతాంజలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయింది. అంటే అసలు I never expected I'm going to work with him అండి. సడన్గా నాగస్వామి రంగ వచ్చింది, ఇదే బ్యానర్లో వి డిడ్ అ ఫిల్మ్ అండి. ఇట్స్ ఆల్ అంటే అంటే డెఫినెట్గా ఉంటుందండి, అందరితో చేయాలని ఉంటుంది. ఐ థింక్ ఒక యాజ్ అన్ యాక్టర్గా యూ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ యాక్టర్ పాసిబుల్. యూ డోంట్ look like you are aging basically. You are aging like a wine. లేదు, I'm not age. You are aging but it's not reflecting in your. I think probably because of my అంటే constant. No, I think అల్లరి కాడి నుంచి ఇప్పటికి ఒక 2-3 కేజీలు పెరుగుంటానండి ప్రాబ్లీ. I think జీవన్ గారు చెప్పండి. థ్యాంక్ యూ. అంటే సైలెంట్ కూర్చున్నాగా. సో చెప్పండి, మీ క్యారెక్టర్కి అల్లరి నరేష్ క్యారెక్టర్కి ఆవిడ క్యారెక్టర్కి, క్యారెక్టర్ అంటే రోల్స్కి ఏంటి సంబంధం? ట్రయాంగిల్ ఎవరు క్యారెక్టర్ వాళ్ళు చేశారు అంతే. మీ ఇద్దరికి రిలేషన్షిప్స్ ఏం లేవా? అతను మీ దగ్గర వర్క్ చేస్తున్నారు, అలాగే ఈమె తెలుసు. నా దగ్గర వర్క్ చేయట్లేదండి, మీతో హ్యాంగ్అవుట్. నా ఫ్యాన్ సినిమాలో. అంటే మా ఏరియాలో ఉంటారండి ఆయన. అంటే ఆయన వెనకాల మేము అంటూ ఉంటాం, ఏదన్నా కావాలంటే అన్న వస్తున్నాడు తప్పకుండా ఆయన హడావుడు.
ఓకే మీరు అన్న మాకు సపోర్ట్ చేస్తుంటారు ఫినాన్షియల్. ఉంటారు. అంతే యూ హావ్ నో. పక్క పక్కన. ఓకే మీదంతా నెంబర్ నాదా 999. కాలనీ 12B కదా మీకంటే ఒక లేదా? అయింది. కాలనీ అన్నది కదా సార్, 12A రైల్వే కాలనీ. ఓకే అందులో కాలనీ అనిపించేసాం. రైట్. సో ఇందులో డైరెక్టర్ నాని ఆడు సంగీత్ ఈరోజు ఇప్పుడు వెళ్ళాలి, మీరు వదిలితే మేము వెళ్తాం. ఓకే చెప్పండి సార్. వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. పర్లేదు. అనిల్ విశ్వనాథ్ మొత్తం చేస్తున్నారు కదా. సో అంటే మాకు ఎలా ఉందంటేనండి ఇది జనరల్గా మనం కట్ అని చెప్పగానే ఇటు చూస్తాం, మానిటర్ దగ్గర డైరెక్టర్ చూస్తాం. ఇక్కడ మాకు ఫస్ట్ ఎంపైర్, సెకండ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్ లాగా ఇంకొకటి చూడాలి. ఈయన ఒకటి ఓకే అంటాడు, ఆయన అక్కడ చూస్తుంటే ఆయన ఓకే అంటే ఇద్దరు ఓకే అంటారు. కానీ సో ఇట్ వాస్ లైక్ కోఆర్డినేట్ థింగ్ అండి. ఇద్దరు ఉండేవారు. నాన్ యూస్ టు అంటే హీస్ ఎడిటర్ అండ్ హీస్ డైరెక్టర్ ఆఫ్ ద థింగ్ అండి. అండ్ నాన్ ఈజ్ అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్ అండి. అంటే తను ఏంటంటే హీ మేక్స్ ఎవ్రీథింగ్. అనిల్ గారు ఒకటి అనుకుంటారు, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయటం అనుకుంటుంది, యాస్టిస్గా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడం కూడా కష్టమే కదండి. సో నాన్ ఈజ్ దాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. హీ నోస్ వాట్ అనిల్ గారు వాన్స్. అంటే ఈవెన్ బిఫోర్ ఇప్పుడు మనం ఒకటి చెప్పి నాకు ఈ ప్రాపర్టీ కావాలి అని చెప్పకముందే ఓకే ఆ ప్రాపర్టీ ఇక్కడ ఉంటుంది అడుగుతాడు ఈయన అని తెలుసుకున్నాడు. అండ్ దే బీన్ వర్కింగ్ క్లోజ్ టు గదర్ కాబట్టి అండి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్ యూస్ టు బి ఇన్ ద సెట్స్ అండ్ యూస్ టు బి లైక్ డిస్కషన్స్ ఏదైనా ఉంటుంటే అందరం కూర్చుని ఇది కరెక్టా, ఇది వెళ్తుంది, ఇలా ట్రై చేయొచ్చా అంటే లేదు అనిల్ గారు కనీసం ఒకేసారి వచ్చి ఓకే ట్రై చేద్దాం అనేవాడు. బట్ నాని అయితే వచ్చి లేదన్నా అది బాగోదన్నా, ఇక్కడ ఇలాగ వెళ్ళిపోదాం అన్న. సో ఈస్ వెరీ స్ట్రిక్ట్ విత్ దిస్ థింగ్స్ అండి. అంటే అతను ఒకటి అనుకున్నప్పుడు ఆ లైన్ గీసుకుంటే ఆ లైన్ మీద ఉండాలి మనం అంతే. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అయ్యాను. అంటే ఈ జాన్రా తెలుగులో ఫస్ట్ టైం వస్తుందా? ఇంతకుముందు ఇటువంటి ఫిల్మ్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చాయి, ముందు కూడా వచ్చాయి. బట్ వాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ద స్క్రీన్ ప్లే. అనిల్ గారు రైటింగ్ మళ్ళీ ఇందులో కనిపిస్తుంది క్లియర్లీ. సో దట్ ఈస్ వాట్ వెరీ అండ్ obviously Naresh Garik kuda this is the first time I think we are trying this genre. So for me it is very interesting working with him, working in this genre again, and it's a new experience out there. Right. 21st I'm waiting to watch this. I'll definitely, I think you'll definitely like it. ఎందుకంటే ఇట్స్ లైక్ ద జానరా అంటే మీరు ఇందాక అడిగినట్టు అన్వేషణ సినిమా గుర్తుంది. సో నాకు బాగా ఇష్టమైన సినిమా అండి. సో ఎప్పుడన్నా సినిమా చేస్తే అలాంటి సినిమా అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో అంటే నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఇట్ అండి, బట్ మళ్ళీ మీ హోప్స్ రాకదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఇట్స్ గోయింగ్ టు బి దట్ కైండ్ ఆఫ్ థింగ్. అన్వేషణలో విలన్ ఎవరు అనేది చాలా దట్స్ a surprise factor. This film again will have the same thing and she might be the villain, I might be the villain, everyone can be a villain. Actually గా గ్లిమ్స్ లో మీరు చివర్లో ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, that is కొంచెం క్రీపీగా ఉంటుంది. You never know. Yeah. Okay, all the best. Thank you sir, thank you so much. Thank you Jivya.